కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్రపురంలో ట్రయల్ రన్లోనే ఓవర్ హెడ్ ట్యాంక్ కుప్పకూలింది. సూగూరు ఎస్ఎస్ ట్యాంక్ నుంచి ఓవర్ హెడ్ ట్యాంకు నీటిని నింపుతూ ఉండగా ఒక్కసారిగా నేలమట్టమైంది. నీటి ట్యాంక్ కూలిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రెండు 2017లో 25 లక్షల రూపాయలతో 60,000 లీటర్ల నీటి సామర్థ్యంతో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం చేపట్టింది. వైసీపీ హయాంలో నత్త నడకన పనులు కొనసాగాయి. ట్యాంక్ నిర్మాణంలో నాణ్యత సరిగా లేదని టీడీపీ నేతలు కోర్టును ఆశ్రయించినా అధికారులు పట్టించుకోలేదు. ఓవర్ హెడ్ ట్యాంక్ కూలిన ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు. ఈడెవరో ఫ్లాట్ తీసుకోవాలనుకుంటే అప్పుడు మన పరమేశ్వర్ బాబు ఈడెవరో ఫ్లాట్ తీసుకోవాలనుకుంటే అప్పుడు మన పరమేశ్వర్